రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम. बल रमेश गार की सरपंच మాతాజీ అలాగే బలవంత సర్పంచ్ గారు దండ వేసుకుని కోరుచున్నాం. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. మరి ఈ దశలో జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. కూటమి నాయకులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, సోదరిమణులందరూ కూడా ముందుగా ప్రధాన భూమిక వహించినటువంటి మహా నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ గారు. బాబు నెహ్రూ గారి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేయడం, అలాగే ఇందిరాగాంధీ గారి టైంలో కూడా ఆయన మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ప్రసాద్ గారు పైవేజ్ మీద రావాల్సి కోరుచున్నాం. అనేక పదవులు నిర్వహించినటువంటి, అలాగే ఎన్నో గొలవంతప్ప పంచాయతీ ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ చిల్లె వెంకటేష్ గారు కూడా వేదిక మీద రావాలనుకుంటున్నాం. ఐజక్ బాబు గారు అన్నయ్య, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆయన ఈ రోజున ఈ గొలందెబ్బ గ్రామస్తులు, ఎంఆర్పి నాయకులు కలిసి ఆయన విగ్రహాన్ని స్థాపించడం చాలా అభినందనీయం. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా భీమవరం మండలం గొల్లవంతిప్ప గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథి చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే పెద్దల పూజలు, రాష్ట్ర పిఎస్సి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజన్ గారికి, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు మెంటే ప్రసాద్ గారికి, 30 సంవత్సరాలు క్యాబినెట్లో పనిచేశారు ఈయన. బలవంత పెంపిటీసీ గారు వేదిక మీద రావాలని కోరుచున్నాం. సారీ అన్న సార్. ఈయన ఎందుకంటే దళితుల మీద ఆనాడు జరుగుతున్నటువంటి వివక్షకి ఈయన చెల్లించి మొట్టమొదటి దళిత ఉద్యమకారునిగా ఈయన చరిత్రపటంలో ఉన్నప్పటికీ దళితులకి కావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఈ రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా సాధించే విధంగా పోరాటం చేసి మరి 30 సంవత్సరాలు క్యాబినెట్లో పనిచేయడం మామూలు విషయం కాదు. అటువంటి వ్యక్తిని, మహోన్నత వ్యక్తిని ఈరోజు మన గొల్లవంతిప్ప గ్రామంలో మరి మన సుధాకర్, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చెప్పేవాడు నాకు ఎప్పటి నుంచో కంపల్సరీ విగ్రహం పూర్తి చేయాలన్నగారు. మరి స్థానికంగా నాకు కొంచెం సహకారం అందించినప్పటికీ కూడా మిగతా సహకారాలు కూడా మీ ద్వారా అందించాలన్నప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇటువంటి మరి ఉద్యమకారుల్ని, పోరాట వీరుల్ని మనం అందరం కూడా మరి గుర్తించుకోవాలి. భావి తరాలకి మరి మన విషయాలన్నీ కూడా తెలియాలంటే ఇటువంటి విగ్రహావిష్కరణలు మనకు జరుపుకోవాలని చెప్పేసి మేము కూడా పూర్తిగా సహకరించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి మా సుధాకర్కి, మరి దళిత సోదరులందరికీ కూడా మరొక్కసారి నేను యొక్క అభినందనలు, నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటాను. గొల్లవంతిప్ప గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పీడిత వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితకాలం చివరి వరకు, ఆఖరి ఊపిరి వరకు దేశ పునర్నిర్మాణం కోసం పోరాడినటువంటి గొప్ప యోధుడు, సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు పులపర్తి రామాంజనేయులు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు,
అదేవిధంగా నా జాతి రక్తబంధు సంబంధికులు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకనాడు ఈ దేశంలో మూతికి ముంత మొలక తాటా కట్టుకుని ఊరికి చివర దుర్భరమైన జీవితం గడిపినటువంటి దళితుల్లో ఈ మాదిగ జాతిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి విగ్రహం ఎక్కడో మన రాష్ట్రం కాకదు, ఎక్కడో బీహార్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఓ మారుమూర గ్రామంలో పుట్టినటువంటి గొప్ప నాయకుడి విగ్రహం ఈ గ్రామంలో పెట్టారంటే ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడానికి ఈ దేశం కోసం ఆయన ఎంతో త్యాగం చేశాడు. మొట్టమొదటిగా ఆయన త్యాగ ఫలితంగానే ఎంతోమంది మహనీయులు మరి ఆయన స్ఫూర్తితో ఈనాటి వరకు పోరాటం చేసి గ్రామాన బాబు జగ్జీవన్ రామ్ గారి సేవలు విస్తరింపజేసి తెలియపరిచి ఉద్యమాలు చేసి ఈ రోజున మరి బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారంటే ఈ గొల్లవాంతిప్ప గ్రామంలో ఉండబడేటువంటి అరుంధతి యూత్ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి ఉపప్రధాని చేశారు. కానీ ఈ దేశంలో కోట్లాది మంది భారతీయుల మెదడులో ఆయన ఒక దళితుడిగానే చూడబడతా ఉన్నాడు. ఆయన దళితుల కోసమే కాదు, మొట్టమొదటిగా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళినటువంటి యోధుడు. బాబు జగ్జీవన్ రామ్ గారు చిన్న వ్యక్తి కాదు. మీకు ఈ దేశ స్వాతంత్రం అంటే గాంధీజీ గుర్తొస్తారు, భారత రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తొస్తాడు. మరి బాబు జగ్జీవన్ రామ్ గారు ఎస్సీల్లో మాదిగల్లో ఒక కులంగానే చూడబడుతున్నాడు. అంబేద్కర్ చేసినటువంటి స్వాతంత్ర పోరాటంలోనూ నిర్వహించిన రాజ్యాంగ నిర్మాణంలోనూ బాబు జగ్జీవన్ రామ్ గారి పాత్ర ఉంది. గాంధీజీ చేసిన స్వాతంత్ర పోరాటంలోనూ అంటరాని తన నిర్మూలనలోనూ ఆ పోరాటంలో జగ్జీవన్ రామ్ గారి పాత్ర ఉంది. మరి నిజంగా దేశ స్వాతంత్రం కోసం 60 ఏళ్ల వయసు అప్పుడు గాంధీజీ పోరాటం చేస్తే 21 సంవత్సరాలకే మరి బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. అది దేశం గుర్తించలేదు, గౌరవించలేదు. అదే కాదు, భారత రాజ్యాంగం అనగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తొస్తాడు. మరి భారత రాజ్యాంగ పరిషత్తులో ఒక సభ్యుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. భారత రాజ్యాంగం రాయగానే ఆమోదించబడలేదు, దానికి అనేకమైనటువంటి అడ్డంకులు కల్పించారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనే ఒక అంశం చేరిస్తే రిజర్వేషన్లు ఇవ్వడానికి కుదరదు, కులపరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి కుదరదని ఎన్నో ఆటంకాలు సృష్టించారు. అప్పుడు జగ్జీవన్ రామ్ గారు మరి మొక్కవని దీక్షతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం అయితే రాశారో అది అమలు పరచాల్సిందని కాంగ్రెస్ పార్టీకి తెగేసి చెప్పి రాజ్యాంగం ఆమోదించేలాగా మరి ఈ రోజున మన రిజర్వేషన్ పొందేలాగా చేయడంలో జగ్జీవన్ రామ్ గారి పాత్ర ఉంది. మరి అది ఆయన ఈనాటికి గుర్తింపు పొందలేదు. అంతేకాదు, ఈ దేశానికి ప్రపంచంలోని ఏ వ్యక్తి మీద లేనటువంటి రికార్డు 50 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఒక దళితుడు, ఒక చెప్పులు పుట్టేటువంటి జాతిలో పుట్టినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద ప్రపంచంలోని ఏ వ్యక్తికి లేనటువంటి రికార్డు బాబు జగ్జీవన్ రామ్ గారికి ఉంది. అది దేశం గుర్తించలేదు, గౌరవించలేదు. అంతేకాదు, ఈ దేశానికి కరువు కాటకం వస్తే ఆహార శాఖ మంత్రిగా, కేంద్ర ఆహార శాఖ మంత్రిగా ఆయన కరువు కాటకాల్లో అల్లాడుతున్నటువంటి భారతదేశానికి మరి అనేక ఆహార గిడ్డంగులు కట్టించి ఆహార ధాన్య కేంద్రంగా ఈ దేశాన్ని నిలబెట్టినటువంటి గొప్ప యోధుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. ఓకే. గ్రామంలో మరి గతంలో సారి మందాకృష్ణ మాది గారు 2 సార్లు రావడం జరిగింది. కాబట్టి మరి ఆయన వచ్చిన పుణ్య సారథి గారండి. ముందు సాల్వ
తప్పుడు కొట్టు. విగ్రహాన్ని ఇచ్చి మరి ఈ ఊరిని మరి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళిన మహనీయులు ఎవరైనా ఉన్నారంటే ఆయన జంగాల కాకాజీ గారే. వారికి మా ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మోకా శ్రీను గారికి, జనసేన నాయకులకు విజయ్ కుమార్ వనమయ్య గారు తారక మందా చాలు వేసాను నామాలు తారక్ అంటే ఎవరు? రవీంద్ర రా బాబు, నామాలు రవీంద్ర, నామ తారక మంద అటేనండి అరవింద్ ఇలా చూడండి. మిత్రులండి అంకల్ మీరంతా రావాలి మీరు. పట్టుకోవాలి. జంగల్ తాతాజీ గారు వేదిక మీద రావాలండి, మమ్మిచ్చిన తాత. అలాగే ఐజక్ బాబు గారు దళిత జాతి ముద్దు బిడ్డ, వారిని కూడా సన్మానించవలసింది కోరుచున్నాం. ఎలా రా బాబు ఎవరు? అలాగే మరి గొలవంతెప్ప ఎంపీటీసీ రాంబాబు గారిని కూడా మరి మన రాష్ట్ర మరి ఎంఆర్పిఎస్ నాయకుడిని అది ఆకారు బన్ నెహ్రూ గారు, అన్నయ్య గారు, మాజీ ఎంపీపీ గారు వేదిక మీద రావాలి. బరి నెహ్రూ గారు, బొకే చెప్పండి. రాష్ట్ర నాయకులు, గ్రామ ప్రజలకు, అతిరథ మహారాజులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ పండగ వాతావరణం కల్పించిన